హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం అయితే ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదైతే ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న రీల్ ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఈ రీల్ మీరు ట్రై చేయండి. ఈ రీల్ ట్రై చేస్తే మీకైతే ఇన్స్టాగ్రామ్ రీచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను ట్యూటోరియల్ చేయాలని కాదు, ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పర్పస్లో అయితే ఈ ఎడిటింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్. చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ కావట్లేదు అంటున్నారు. ఇది అనిపిస్తుంది కదా, ఈ రీల్ అయితే మీరైతే ఎగ్దమ్ ఒరిజినల్ నేను ఎట్లా చెప్తున్నా అట్లా ట్రై చేయండి ఒకసారి. మీ ఇన్స్టాగ్రామ్కి అయితే రీచ్ పెరిగే అవకాశం ఉంది. పక్కా రీల్ వైరల్ అవుతుందని చెప్పలేను, బట్ మనమైతే గిసంటే ఏమైనా ట్రెండ్ అయినప్పుడు, అంతకుముందు కార్టూన్ ట్రెండ్ అయింది, అట్లా ఏమైనా ట్రెండ్ అయినప్పుడు ఆ ట్రెండింగ్ అనేది మనం ట్రై చేస్తే మన ఇన్స్టాగ్రామ్కి అనేది కొంచెం అయితే రీచ్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసం అయితే ఈ వీడియో అయితే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లేచుకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరైతే ముందుగా ఒకటి ఇలాంటి శాంపిల్ అయితే ఇలా ఒక వీడియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా వీడియో అనేది తీసుకున్న తర్వాత ఈ వీడియోలో కరెక్ట్ ఇట్లా మీరు కింద ఇది కొట్టినది ఇది ఉంది కదా, ఇలా కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఇలా కొట్టిన తర్వాత దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా దీని అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఈ విధంగా దీన్ని అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేసినా ఏం కాదు ఫ్రెండ్స్. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తాను, మీకైతే ఇక్కడ రిమూవ్ బీజీ అని స్టార్టింగ్ ఒకటైతే సైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తారు, బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. ఆ బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే అక్కడ స్క్రీన్ షాట్ తీసిరు కదా, అక్కడ స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ అయితే ఇక్కడనైతే మీరు ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అక్కడ స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ ఎంచుకుంటూనే అప్లోడింగ్ అని పడుతుంది ఫ్రెండ్స్. అప్లోడింగ్ అనేది అయిపోతూనే ఇక్కడ మీకైతే ఇట్లా అప్లోడింగ్ అని అయితే పడుతుంది ఫ్రెండ్స్. అప్లోడింగ్ అని అయిపోతూ కింద మీకైతే ఇదైతే పిఎన్జీ తీరైతే ఇలా కన్వర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరైతే సింపుల్గా డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తూనే ఆటోమేటిక్గా అదైతే డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అదైతే డౌన్లోడ్ అయిన తర్వాత మీరైతే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరైతే అక్కడైతే రిమూవ్ బూజీ నుంచి ఏదైతే మీరైతే పిఎన్జీ అనేది కట్ చేశారు ఫ్రెండ్స్, పిక్సార్ట్లో ఆ పిఎన్జీ అయితే ఎంచుకోండి. పిక్సార్ట్లో ఆ పిఎన్జీ అనేది ఎంచుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టిస్టిక్ మీద క్లిక్ చేయండి. ఆర్టిస్టిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ పెయింటింగ్ మీద క్లిక్ చేయండి. ఆయిల్ పెయింటింగ్ మీద క్లిక్ చేస్తే మీకైతే మొత్తం ఇలా వస్తుంది. మళ్ళీ దాని మీద మళ్ళీ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ చూస్తే మీకైతే ఆప్షన్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఆప్షన్లో వచ్చేసి ఇది పెట్టుకోకుండా ఏం కాదు, బట్ మీకైనా ఒకటి పట్టేసి మళ్ళీ ఒకటి రెండు అలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఇక్కడ స్కెచ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ స్కెచ్ మీద క్లిక్ చేయండి. స్కెచ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని అయితే కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కరెక్ట్ ఈ స్కెచ్ని వచ్చేసి మీ బాడీలో ఈ విధంగా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేసుకోండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి ఈ సెంటర్లో ఇదంతా ఎరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బార్డర్లు మాత్రం ఉంచండి. అలా ఈ సెంటర్లో ఇదంతా ఇలా ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎరేజ్ అయితే చేయండి, అక్కడ ఉంచండి. ఓకేనా, ఈ విధంగా అనేది ఎరేజ్ అయితే చేయండి. చేసిన తర్వాత రైట్ సింబల్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది మీద ఇది అనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మ్యాజిక్ మీద అయితే క్లిక్ చేయండి. మ్యాజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లోరా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లోరా మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫ్లోరా మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫ్లోరా ఓపాసిటీ వచ్చేసి ఎంత పెట్టుకుంటారంటే ఒక 50 అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, 50 అలా పెట్టుకోండి. 50 అలా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కనిపిస్తున్న రైట్ సింబల్ ఇవ్వండి, సేవ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ సేవ్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సేవ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే రండి, సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మీకు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి. సింపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఇలా క్రోప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సైడ్లో ఇదంతా ఇట్లా మీరైతే క్రోప్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది క్రోప్ చేసుకోండి. క్రోప్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీరు ఇంతకుముందు దీంట్లో కంటే సేవ్ చేసిన పిఎన్జీ దాన్ని అయితే ఇక్కడ ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంచుకున్న తర్వాత దీని సైజ్ అనేది ఇట్లా ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీని సైజ్ అనేది ఈ విధంగా
ఇట్లా పెట్టుకోండి ఓకేనా. ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రైట్ సింబల్ మీద ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న సేవ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్న సేవ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసి మొబైల్లో ఉన్న మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ ఓపెన్ చేస్తాను మీకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. 9:16 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మీ ఇమేజ్ అనేది ఎంచుకున్నారో అంటే ఇక్కడ ఇంతకుముందు తీసుకున్నారు కదా వీడియో, ఆ వీడియో అనేది ఇక్కడ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ ఈ 2 సెకండ్స్ 3 సెకండ్స్ వీడియోలు ఎంచుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ వీడియోని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఆడియో అనేది నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా. ఆడియో మీద అయితే క్లిక్ చేయండి, లేకపోతే నేనైతే మీకైతే ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో మీద ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్ ఓకేనా. కిందికి వచ్చిన తర్వాత ఆల్ఫా ఓపాసిటీ మీద క్లిక్ చేసి ఆల్ఫా ఓపాసిటీ మొత్తం తక్కువ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్ఫా ఓపాసిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా రాండి ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఈ కొట్టేరాకి ఇది ఉంచాను ఫ్రెండ్స్ ఓకేనా. స్టార్టింగ్ అయితే కొంచెం అయితే ఎరేజ్ చేయండి, ఇదంతా కొంచెం అయితే ఇది ఎరేజ్ అయితే ఇటు ట్రిమ్ చేయండి. తర్వాత ఇట్లా రాండి ఫ్రెండ్స్ ఓకేనా. కరెక్ట్ ఇట్లా ఈ కొట్టేరాకు ఉంచాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బీట్ అయితే ఏర్పడుతుంది ఓకేనా. కరెక్ట్ ఇలా కొట్టేరాకు ఉంచి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కత్తర్ సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ ప్లే హెడ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. చేసిన తర్వాత ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత పిక్సార్ట్ మీద క్లిక్ చేసి ఇంతకుముందు మీరైతే సేవ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ ఎంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఎంచుకున్న తర్వాత మీరైతే ఇట్లా ప్లే చేసినప్పుడు అయితే కరెక్ట్ ఇట్లా కొట్టిన కాడికి పెట్టుకోండి. తర్వాత కత్తర్ సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ ప్లే బ్యాక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ మీరైతే కరెక్ట్ ఇట్లా అనుకుంటుంది, మీకైతే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. కొంచెం అయితే ఇది కొంచెం ఇటు అయితే ట్రిమ్ అయితే చేసుకోండి, కొంచెం బీట్ అయితే కరెక్ట్ రాలేదు ఓకే ఫ్రెండ్స్. ఇట్లా చేసిన తర్వాత మీరైతే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అనేది అయితే ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈక్వల్ మీద క్లిక్ చేస్తే మీకైతే రెండు ఇట్లయితే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా. కరెక్ట్ ఇట్లా వచ్చేసి ఇట్లా కొట్టుతాను మీకైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీకైతే ఇక్కడ ఏమైనా ట్రాన్సాక్షన్లు ఇస్తా మీరైతే ఏమైనా యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. ఇలా ఏమైనా ట్రాన్సాక్షన్లు యాడ్ చేసుకోవచ్చు, అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే ఏం ట్రాన్సాక్షన్లు అనేది యాడ్ చేసుకోకపోయినా వస్తే మీకైతే బరాబర్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు నేను చూపెడతాను చూడండి, ఇట్లా మీకైతే అర్థమైంది కదా ఎగ్జాక్ట్లీ. ఓకే ఫ్రెండ్స్ 100% అయితే ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి, జై హింద్.